Hey, welcome back to the channel. If you guys don't know who I am Bhavani Batini. I capture videos to build up my memories. If you guys wanted to encourage and appreciate, I want you guys to subscribe, share, comment and like the video. Thank you. దిస్ వ్లాగ్ ఏంటంటే ఆది వరాహ స్వామి టెంపుల్ కమాన్పూర్. ఇది పెద్దపల్లి జిల్లాలోని కమాన్పూర్లో ఉంది, కానీ ముందు జిల్లాలో అవ్వకముందు కరీంనగర్ డిస్ట్రిక్ట్ కింద వచ్చేది. కరీంనగర్ నుంచి సుమారుగా 52.8 కిలోమీటర్స్ వస్తుంది ఆ టెంపుల్కి. అంటే 1 hour 8 minutes పడుతుంది అప్రాక్సిమేట్లీ. దశావతారాలో వరాహ అవతారం చాలా ఫేమస్. ఆ దశావతారాల్లో 3వ అవతారం వరాహ అవతారము అని అంటారు. ఇక్కడ వరాహ అవతారంలో జలప్రలయంలో చిక్కుకున్న ఈ భూమండలంలోని తన కొరల మీద ఆదిదేవుడు రక్షించడాన్ని పురాణాలు చెబుతున్నాయి. అలానే మహాలక్ష్మిని స్మరించే శ్రీపదాన్ని వరాహమూర్తి అని స్మరిస్తారు. వరాహ అవతారము హరిణాక్షుణ్ణి చంపి భూమిని ఉద్ధరించే వేదములను కాపాడిన అవతారము. రాక్షసునితో యుద్ధం చేసి వేదములను కాపాడిన అవతారము వరాహ అవతారము. వరాహస్వామి టెంపుల్స్ మన తెలుగు స్టేట్స్లో ఓన్లీ రెండు ఉన్నాయి. ఒకటి తిరుమలలో ఉంది, ఇంకొకటి పెద్దపల్లిలో ఉంది. సో ఇక్కడ ఎలాంటి ఆలయం నిర్మించలేదు. అంటే దేవుడు డైరెక్ట్ కొండ మీదనే మనకి దర్శనమిస్తాడు. అసలు ఇక్కడ ఏంటి ఫేమస్ అంటే దేవుడు ఎవ్రీ ఇయర్ కొంచెం పెరుగుతాడు, అది నిజం. ఈ టెంపుల్ అనేది 600 years బ్యాక్ టెంపుల్ అని కూడా చెప్తారు. సో యాక్చువల్లీ ఇది ఏంటి అంటే పెద్దపల్లి డిస్ట్రిక్ట్ దాటాక కమాన్పూర్ అనే ఒక విలేజ్ లోపలికి వెళ్తే ఉంది ఈ టెంపుల్. కానీ టెంపుల్ అయితే చాలా పెద్దగా కట్టారు. అంటే అక్కడ చాలా మంచి సౌకర్యాలు ఉన్నాయి అని చెప్పబడును. మార్నింగ్ 6 నుండి 9 వరకు, సాయంత్రం 5 నుండి 8 వరకు టెంపుల్ ఉంటుంది. కానీ అలానే మధ్యాహ్నం కూడా వచ్చే వాళ్ళు ఉంటారు. అలా ఏం లేదు, రావచ్చు, టెంపుల్ ఓపెనే ఉంటుంది. అండ్ దూరం నుంచి వచ్చే వాళ్ళందరికీ అండ్ అక్కడ ఎవ్రీ డే మధ్యాహ్నం అన్నదానం జరుగుతుంది. అలా మీరు దూరం నుంచి వచ్చేవాళ్ళు ఫుడ్కి ఏమైనా ప్రాబ్లం ఉంది అనుకుంటే అలా ఏం లేదు, అక్కడ తినొచ్చు. అండ్ టెంపుల్ అయితే ఎంత ప్రశాంతంగా, అసలు ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా, పొల్యూషన్కి అన్నిటికీ దూరంగా పంటలలో పొలాల మధ్యలలో నిర్మించారు. చాలా బాగుంది. అండ్ అక్కడ ఒక హాలిడే వెకేషన్ లాగా కూడా వచ్చి ఉండొచ్చు, అంత ప్రశాంతత ఇస్తుంది. సో ఇక్కడ చుట్టుపక్కల ఉన్న ప్రజలు అంటే ఆల్రెడీ విజిట్ చేసిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఏం చెప్తారంటే వాట్ ఎవర్ దే విష్ ఈస్ కమింగ్ ట్రూ అనమాట. సో దట్ మీన్స్ ఈ టెంపుల్ అనేది చాలా పవర్ఫుల్ అని చెప్తారు అండ్ వాళ్ళ నమ్మకాలు. సో ఐ విష్ అండ్ ఐ హోప్ ఎవ్రీ వన్ విజిట్స్ దిస్ టెంపుల్. అండ్ అసలు ఏదో మనకి వస్తుంది, ఏదో మనకి రావట్లేదు అని కాకుండా, అసలు ఆ కొండ మీద ఉన్న దేవుడు పెరుగుతాడు అంట ఎవ్రీ ఇయర్ అనేది ఒకటి ఉంది కదా, అదన్నా చూడ్డానికన్నా వెళ్ళండి. అసలు దేవుడిది ఏంటి అదంతా చూద్దాము అని ఎవరికన్నా ఉంటే ప్లీజ్ విజిట్ ద టెంపుల్ అండ్ ఇట్ ఈస్ సో ఇంట్రెస్టింగ్ యాజ్ ఇట్ ఈస్. ఈ ఆలయంలో భక్తులు రోజువారీగా పూజలు చేస్తారు. అందులో ప్రత్యేకమైన పూజ ఉత్సవం వరాహ జయంతి అని చెప్తారంట. ప్రతి ఏటా విశాఖ మాసంలో ఈ పండుగ చాలా పెద్దగా నిర్వహించబడుతుంది అన్నమాట. సో ఇంకోటి ఏంటంటే అక్కడ ఉన్న ఐడల్కి హెయిర్ కూడా ఉంటుందంట కొద్దిగా లోపలికి అని చెప్తారు. ఇది గ్రో అయ్యే కొద్దిగా హెయిర్ కూడా గ్రో అవుతుందని కూడా చెప్తారు. అలానే ఫుట్ ప్రింట్స్, ఆదివరాహ స్వామి ఫుట్ ప్రింట్స్ కూడా పక్కన ఒక రాక్ మీద ఉంటే అది కూడా చూపిస్తాను ఈ వీడియోలో. సో చూడండి, అక్కడనే మొక్కులన్నీ తీర్చుకుంటారు అని చెప్తారంట అని నమ్ముతారు కూడా. సో అక్కడ కనిపిస్తున్న రెడ్ కలర్ ఉన్నాయి కదా, అక్కడే అవి మొక్కులని కట్టేసి మొక్కు తీర్చుకుంటారు అని చెప్తారు. ఆలయంలోకి అడుగు పెట్టిన ముందే మనకి స్టార్టింగ్లోనే నాగా దేవుడు దర్శనమిస్తాడు. దాని తర్వాత ముందుకు వెళ్తే మీకు చూపిస్తాను. దాని తర్వాతనే కొంచెం ముందుకు వెళ్తే ఒక గుట్టలా ఉంది, ఆ గుట్ట మీదనే దేవుడు ఉన్నాడు, అది ఆదివరాహ స్వామి. అసలు ఆ గుట్ట మీద ఉన్నాడా లేదా కూడా అర్థం కాదు, మనం కరెక్ట్గా చూస్తే వెనకాల నుంచి వెళ్ళి చూడాలి. అసలు చాలా యూనిక్ కదా, అట్లా ఒక కొండ మీద దేవుడు అలా రావడం. అండ్ ఆ దేవుడు పెరుగుతాడంట, దానికి హెయిర్ ఉంటుందంట. అంటే చాలా గొప్ప విషయం కదా.
సో మీకు కూడా చూపిస్తాను. అసలు మీ అందరికీ దగ్గరలో ఉంటే లేకపోతే దూరంగా ఉన్న ఒక్కసారి అలా వెళ్ళి చూసి రండి, బాగుంటుంది అని చెప్తాను. ఎందుకంటే ఇటు చాలా పీస్ ఉంది కదా, సో ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదని నా ఫీలింగ్. అండ్ అలానే థ్యాంక్ యూ సో మచ్. ఆల్మోస్ట్ ఒక 700కి పైన వ్యూస్ వచ్చినాయి లాస్ట్ 2 వీడియోస్కి. చాలా మంచి అప్రిసియేషన్ వచ్చింది, చాలామందికి రీచ్ అయింది వీడియో, చాలామందికి అర్థమైంది కూడా మన బోనాలు ఏంటి ఎలా అవుతాయని. సో థ్యాంక్ యూ సో మచ్ ఆ వీడియో అన్నీ అంత చేసినందుకు. సో అండ్ ఇలాంటి వీడియోస్ కూడా మీకు ఇంకా కొత్తగా ఏమైనా తెలుసుకోవాలి అలాంటివి ఏమైనా ఉంటే కూడా నాకు కమెంట్ చేయండి. అండ్ అలానే సబ్స్క్రైబ్ చేయండి, లైక్, షేర్ అండ్ కమెంట్. సో షేర్ చేయండి, సో అందరికీ పోతుంది ఈ వీడియో అండ్ వాళ్ళందరికీ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడంలో తప్పు లేదు. కాబట్టి ఐ వాంట్ యూ గైస్ టు షేర్ మై వీడియో సో దట్ ఎవ్రీవన్ కెన్ సీ ఇట్. అండ్ థ్యాంక్ యూ సో మచ్. సో మీరు చూస్తున్నారు కదా అదే టెంపుల్, దాని చుట్టే తిరగాలి, అంటే కొండ మీదనే వెలిసింది అని చెప్తున్నారు కదా. సో అలానే స్ట్రైట్గా చూస్తే స్వామివారు కనిపిస్తారు. అలానే ఐడిల్ ఉంటుంది, దాని మీద చెక్కి ఉంటుంది ఒక కొండ, అంటే ఒక స్టోన్ మీదనే డైరెక్ట్గా చెక్కి ఉంటుంది అన్నమాట ఐడల్. సో చుట్టూ కూడా ఇలా మనం కొండ చుట్టూ తిరగాలి. సో ఇక్కడ ఎవరంటే వాళ్ళు అన్నదానం చేయవచ్చు, దానికోసం మనము ఆ రోజు అన్న రిజిస్టర్ అవ్వచ్చు, లేదా ఒక ముందు రోజు అన్న కూడా రిజిస్టర్ అవ్వచ్చు. అంటే మనం పేరు చెప్పాలి వాళ్ళకి అండ్ ఇంత అమౌంట్ అని కట్టాలి. సో వాళ్ళే మనకి ఫుడ్ అంతా ప్రిపేర్ చేసి అన్నదానంగా ప్రొవైడ్ చేస్తారు త్రూ యువర్ హ్యాండ్స్. సో మీ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే అలా కూడా ఆ సేవా కమిటీలో జాయిన్ అయ్యి మీకు నచ్చిన సేవ చేయొచ్చు అనుకుంటున్నాను. అండ్ అలానే మేము అలా పైకి వెళ్ళి చూపిస్తాను మీకు దేవుడు అసలు ఎలా ఏంటి అని సరిగ్గా చూపిస్తాను. చూడండి అక్కడే దండ ఉంది, పూలదండ, దాని వెనకాల ఉన్న స్వామి మన ప్రత్యక్ష దైవం అన్నమాట. ఇప్పుడు వరాహరూపం దైవవరీ. సో ఇక్కడే అన్నమాట, అంటే ఫుట్ ప్రింట్స్ ఆఫ్ ఆదివరాహ స్వామి అని చెప్పొచ్చు. ఈ రాక్స్ మీదనే ఉన్నాయి దేవుడు వారి ఫుట్ ప్రింట్స్ ఉన్నాయి. సో ఇక్కడ ఏం చేస్తారంటే అందరూ ప్రజలు మొక్కుకొని ఒక విష్ కోరుకొని అలా కట్టేస్తారు. సో వాళ్ళ నమ్మకం ఏంటంటే అలా కడితే మా విషెస్ అన్నీ విల్ కమ్ ట్రూ అని ఒక నమ్మకంతో అలా కడతారు దాని చుట్టూగా. సో దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. நாங்க பைக் அடித்து ரைட் அடிப்போம், ரைடுல ரைட் கையில வானத்தை பிடிப்போம், தோழனுக்கு தோல் கொடுப்போம்.